హాయ్ అండి అందరికీ. సెప్టెంబర్ 1న మనకి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం చూస్తే ఉర్జిత్ పటేల్, ఈ పిక్చర్లో ఉన్నది మనకి ఉర్జిత్ పటేల్ అనమాట. ఈయన మాజీ ఆర్బీఐ గవర్నర్గా పనిచేశారు. మరి ఈయన అంతర్జాతీయ ద్రవ్య నిధి ఐఎంఎఫ్ ఉంటుంది కదా, ఐఎంఎఫ్ యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఈడీగా ఈయన నియమితులవ్వడం జరిగింది. ఆగస్టు 29, 2025 నియమితులయ్యారు. ఈయన 3 ఏళ్ల పాటు అదే పదవిలో కొనసాగుతారనమాట. సో గతంలో ఈ బాధ్యతలు ఎవరు నిర్వర్తించేవారు అంటే డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. ఈయన మేలో ఈయన్ని ప్రభుత్వం నుంచి తొలగించింది. ఈ ఉర్జిత్ పటేల్ గారిని ఐఎంఎఫ్ యొక్క ఈడీగా నియమితులవ్వడం జరిగిందనమాట. నెక్స్ట్ మనం చూస్తే పిఎం జన్ధన్ యోజన పథకం ప్రారంభించి మరి నేటికి 11 ఏళ్ళు పూర్తయిందంట. ఎప్పటికీ ఆగస్టు 28 నాటికి 11 ఏళ్ళు పూర్తయిందంట. 2025 ఆగస్టు 28 నాటికి 11 ఏళ్ళు పూర్తయింది. ఈ కాలంలో ఆ ఖాతాల్లో డిపాజిట్లు దాదాపు 16 రెట్లు పెరిగాయంట. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలను లబ్ధిదారులకు నేరుగా అందించడానికి 2014 ఆగస్టు 28న ప్రవేశపెట్టిన ఈ పథకం ఇప్పుడు రుణ సౌకర్యం, సామాజిక భద్రత, పొదుపు, పెట్టుబడులకు ఉపయోగపడుతున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు తెలపడం జరిగింది. నెక్స్ట్ మనం చూస్తే గత సంవత్సరం 2024లో రాష్ట్రాల యొక్క ఆదాయ వ్యయాలు, అప్పులు, జీడిపి వివరాలతో రిజర్వ్ బ్యాంకు 2025 ఆగస్టు 29న ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో రాష్ట్రాల యొక్క ఆర్థిక స్థితిగతులను వివరించి దీని ప్రకారం దేశంలో తలసరి జీడిపిలో కర్ణాటక ఫస్ట్ ప్లేస్లో ఉందంట, అగ్రస్థానంలో ఉంది. ఎంత? 3,80,906 జీడిపి అన్నమాట అది. మరి సెకండ్ ప్లేస్కి వచ్చేసరికి తెలంగాణ 3,79,751 రూపాయలతో మరి తెలంగాణ సెకండ్ ప్లేసు. మరి ఏపీలో ఇది 2,66,240 రూపాయలుగా నమోదైందంట. జాతీయ తలసరి జీడిపి ఎంత ఉంది అంటే 2,05,324 రూపాయలు మాత్రమే ఉందంట. నెక్స్ట్, దేశంలో అత్యధికంగా ఆహార ఉత్పత్తుల రంగంలో 21.67 లక్షల మంది పనిచేస్తున్నట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడించాయి. దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల్లో 15.99% వాటా ఆహార ఉత్పత్తులదేనంట. సో పరిశ్రమల్లో పనిచేసే వారిలో 11.6% మంది ఇందులో ఉన్నారంట. సో ఇందులోనే ఉన్నారు. తరువాత స్థానాలు అంటే పరిశ్రమల్లో పనిచేసిన వాళ్ళందరూ కూడా ఆహార ఉత్పత్తుల రంగంలోనే ఎక్కువ పర్సంటేజ్ ఉన్నారంట. సో తర్వాత స్థానం వచ్చేసరికి జౌళి పరిశ్రమ, సో ప్రాథమిక లోహాలు, ఇలాంటి రంగాలన్నీ కూడా ఉన్నాయంట. నెక్స్ట్ వన్, కేంద్ర విద్యాశాఖ 2025 ఆగస్టు 28న విడుదల చేసిన యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ UDI-SE ప్లస్ 2024-25 నివేదిక ప్రకారం దేశంలో టీచర్ల సంఖ్య తొలిసారి 1 కోటి దాటిందంట. దేశం మొత్తం చూసుకుంటే టీచర్ల సంఖ్య 1 కోటి దాటిందంట. 2023-24లో 98,07,600 మేర ఉన్న టీచర్ల సంఖ్య మరి 2024-25 నాటికి 1 కోటి దాటేసి 1,22,420కు పెరిగిందంట. ఓకేనండి. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి ఇరాన్ అణు కేంద్రాల, ఇక్కడ చూడండి, ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేటటువంటిది. ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3 అనేది దేనికి సంబంధించింది అంటే ఇరాన్ అణు కేంద్రాలు, ఉన్నత స్థాయి సైనిక అధికారులపై ఇజ్రాయెల్ దాడులకు ప్రతీకారంగా ఇరాన్ ఏ పేరుతో దాడులను నిర్వహించింది అంటే ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్ కార్ప్స్ నాయకత్వంలో ఈ ప్రతీకార దాడులను ఇరాన్ నిర్వహించిందంట. ఏ పేరుతో నిర్వహించింది అంటే ఆపరేషన్ ట్రూ ప్రామిస్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCA మొదటి అసెంబ్లీని ఇటీవల ఎక్కడ నిర్వహించారు? సో ఎక్కడ అంటే న్యూఢిల్లీలో నిర్వహించారు. బిగ్ క్యాట్ అలయన్స్ అంట. సో భారత పర్యావరణ శాఖ మంత్రి అయినటువంటి భూపేంద్ర యాదవ్ అధ్యక్షతన ఈ కార్యక్రమంలో 9 దేశాలు, ఇండియా, భూటాన్, కంబోడియా, గినియా, లైబీరియా, సురినామ్, సోమాలియా, కజకిస్తాను, ఐత్వాని అనమాట యాక్చువల్గా అది. సో ఇవన్నీ కూడా ఇస్వాతిని ఈ నుంచి ప్రతినిధులు అనేటటువంటిది పాల్గొన్నారు. 7 ప్రధాన బిగ్ క్యాట్ జాతులు అయినటువంటి పులి, సింహం, చిరుత, మంచు చిరుత, జాగ్వార్, ప్యూమా, చీతా
ఇవి వీటి యొక్క రక్షణకు ఐబీసీఏను భారత్ అనేటటువంటిది ప్రారంభించడం జరిగింది. బిగ్ క్యాట్ అలయన్స్. ఐబీసీఏ అంటే ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్, ఐబీసీఏ. నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకుంటే కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాం. మరి సెప్టెంబర్ 1కి సంబంధించి బ్రిక్స్ యొక్క న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్ మరియు చీఫ్ రిస్క్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఎవరు అంటే రాజీవ్ రంజన్ నియమితులవ్వడం జరిగింది. నెక్స్ట్, భారతదేశానికి చెందిన అకుమ్స్ డ్రగ్స్ అండ్ పారామెక్యూటికల్స్ లిమిటెడ్ ఔషధ తయారీ కేంద్రాన్ని స్థాపించడానికి ఏ ప్రభుత్వంతో జాయింట్ వెంచర్ ఒప్పందంపై సంతకం చేసింది? ఏ ప్రభుత్వంతో భారత్ మరి అటు డ్రగ్స్ అండ్ పారామ్యూటికల్స్కి సంబంధించి లిమిటెడ్ని స్థాపించడానికి మరి జాయింట్ వెంచర్ని ఒప్పందంపై సంతకం చేసిందంటే జాంబియా ప్రభుత్వం అన్నమాట. నెక్స్ట్ మనం చూసుకుంటే అంతర్జాతీయ పునరుత్పాదక ఇంధన సంస్థ ప్రకారం భారతదేశం ఏ దేశాన్ని అధిగమించి ప్రపంచంలో 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది? ఏ దేశాన్ని అధిగమించి అంటే జపాన్ని అధిగమించి 3వ అతిపెద్ద సౌర విద్యుత్ ఉత్పత్తిదారుగా అవతరించింది. నెక్స్ట్, భారత నావీ ప్లాట్ఫామ్ల కోసం భారతదేశం మరియు జపాన్ కలిసి అభివృద్ధి చేస్తున్నటువంటి అధునాతన నావికా యాంటెన్నా సిస్టమ్ ఏది? నావికా యాంటెన్నా సిస్టమ్ ఏది అంటే యూనికార్న్. నెక్స్ట్ ఆగస్టు 24 నుంచి 28 వరకు స్వీడన్లోని స్టాక్ హోమ్లో జరిగినటువంటి 35వ వరల్డ్ వాటర్ వీక్ సందర్భంగా 2025 స్టాక్ హోమ్ వాటర్ ప్రైజ్ ఎవరికి లభించింది? లభించిందంటే ప్రొఫెసర్ గుంటర్ బ్లోస్. నెక్స్ట్ ఇంపాల్, కోక్రాగర్, కోల్కతా, షిల్లాంగ్ మరియు జంషెడ్పూర్ ఈ మూడింటి యొక్క వేదికగా డ్యూరాండ్ కప్ అనేటటువంటిది 2025 134వ ఎడిషన్ను ఏ జట్టు గెలుచుకుంది? డ్యూరాండ్ కప్ యొక్క విజేత ఎవరు అని? నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి అన్నమాట. నార్త్ ఈస్ట్ యునైటెడ్ ఎఫ్సి. ఆత్మనిర్భర్ భారత్ చొరవ కింద ఆవిష్కరించబడినటువంటి భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ మేల్ అంటే వీటన్నిటిని కలిపి మేల్ అంటారనమాట. మీడియం ఆల్టిట్యూడ్ లాంగ్ ఎండ్యూరెన్స్ వీటిని మేల్ అంటారు. అటానమస్ కంబాట్ ఎయిర్క్రాఫ్ట్ పేరేమిటి? ఆత్మనిర్భర్ భారత్ వీటి యొక్క చొరవతో ఆవిష్కరించబడింది అనమాట, స్వదేశీ పరిజ్ఞానంతో. మరి దాని యొక్క పేరేంటి అంటే FWD కాల్ భైరవ. FWD కాల్ భైరవ. నెక్స్ట్ వరుసగా 2వ సంవత్సరం ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ 2025ను ఏ రాష్ట్రం నిర్వహిస్తుంది? గుజరాత్ రాష్ట్రం అనమాట. 70వ ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ని ఏ రాష్ట్రం నిర్వహిస్తుందంటే గుజరాత్. ఓకే అండి, థ్యాంక్ యూ ఎవ్రీవన్.